హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. మా మామయ్య గారు అయితే 24వ తారీఖున అయితే చనిపోయారండి. ఈరోజైతే ఆదరణ కూడికైతే పెట్టుకున్నాము, అంటే పెద్ద కార్యం అయితే చేస్తున్నాం అన్నమాట. మా మామయ్య గారు అయితే ఆయనేనండి. ఫ్లెక్స్ అయితే అలా కొట్టించాను. ఆదరణ కూడా పెట్టుకున్నాం కాబట్టి ప్రార్థన పెట్టించుకుని బిర్యానీ అయితే వంటలు అయితే చేసామండి. బిర్యానీ విత్ రైస్, సాంబారు, మటన్ కర్రీ అండి, పెరుగు చట్నీ, నిమ్మకాయ ముక్కలు, స్వీట్ వచ్చేసి కేసరి అయితే చేసానండి. సేమియా కేసరి అయితే చేసాను. అండ్ టమాటా చట్నీ అండి, కొత్తిమీర టమాటా చట్నీ అయితే వేసాను. వంటలు అయితే చేస్తున్నారు అక్కడ. షర్ట్ లేని ఆయన అయితే మా బావగారు అండి, పెద్ద బావగారు. ఫ్రెష్ అయ్యి అలా వచ్చారు వంటల కాడకు చూడటాను. కానీ హాయ్ చెప్పమన్నాను. తను మా అన్నయ్య, మా హస్బెండ్ మీకు తెలిసిందే. మా బావగారు కొద్దిగా సిగ్గుపడుతున్నారు, హాయ్ చెప్పమంటే ఇప్పుడు చెప్తున్నారు. మా ఆయన వంటలు చేస్తారు, మీకు తెలుసు కదా. అదిగోండి మా రెండో బావగారు అయితే అక్కడెక్కడో ఉండి చెయ్యి అయితే ఊపుతున్నారు చూడండి, హాయ్ అని. ఆ కార్యక్రమం అంతా అయిపోయిందండి. వర్షం అయితే పడుతుంది ఈరోజు. ఉరుములు, మెరుపులు, వర్షము, గాలి. ఇంకా వర్షం పడుతూనే ఉందండి. ఉరుములు పెద్ద పెద్దగా అయితే ఉరుములు వస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయండి. చూసారా వర్షానికి ఎలా తడిసిపోయిందో మొత్తం. వర్షం ఇంకా వస్తూనే ఉందండి. చూసారా వర్షం ఎలా పడుతుంది. వర్షం వస్తుంది, సాయంత్రం వేడి మాత్రం ఇంకా బాగా వేడిగా ఉంటుంది. పడుకోలేము, నిద్ర పట్టదు. ఇంకా వర్షానికైతే